వ్యక్తిత్వం అనేది వెలుగుతున్న దీపం లాంటిది. దీపం పూరి గుడిసెలో అయినా ఇంద్రభవనంలో అయినా ఒకేలా వెలుగునిస్తుంది. తప్పు జరిగినప్పుడు నిన్ను వదిలి వెళ్ళిపోయే వాళ్ళే ఎక్కువ, కానీ నీ తప్పును మన్నించి సరిదిద్ది నీకు తోడుగా ఉండేవారు చాలా తక్కువ. నేర్చుకున్న విద్యను దాచుకోవద్దు, దానిని 10 మందికి పంచు, అది మరింత రాణిస్తుంది. ఈ సొసైటీలో భుజం తట్టి ఓదార్చే వాళ్ళకంటే కడుపు కొట్టి ఆనందించే వాళ్ళే ఎక్కువ. అప్పు చేస్తే జాగ్రత్త అవసరం, తప్పు చేస్తే సరిదిద్దుకోవడం అవసరం, లేకుంటే రెండూ నిన్ను ముంచేస్తాయి. మనిషి ఆశ్రయంతో బ్రతకాలి, కానీ అత్యాశతో బ్రతకద్దు. తనకు వచ్చిన అవకాశంలో కష్టాన్ని చూసేవాడు నిరాశావాది, తనకు వచ్చిన కష్టంలో కూడా అవకాశం కోసం వెతికేవాడు ఆశావాది. సహాయం పొందినవాడు మరవకూడదు, సహాయం చేసినవాడు గుర్తుంచుకోకూడదు. కొంతమందికి వాళ్ళ సామర్థ్యం ఏంటో వాళ్ళకే తెలియదు, తమని తాము తక్కువగా అంచనా వేసుకుంటూ ఉంటారు. జీవితం సముద్రం, ఈ రెండు చూడటానికి బాగుంటాయి, కానీ ఈదడానికి కష్టంగా ఉంటాయి. బంధువులు ఎంత చెడ్డవారైనా సరే వదులుకోవద్దు, ఎందుకంటే మురికి నీరు దప్పిక తీర్చలేకపోవచ్చు, కానీ కనీసం అగ్గి మంటలు ఆర్పడానికైనా పనికొస్తాయి. డబ్బు అనేది మనిషికి పెద్ద శత్రువు. తాడు లేకుండానే ఉరి వస్తుంది, విషం లేకుండానే చంపుతుంది. నువ్వు నీ భవిష్యత్తుని మార్చలేవు, కానీ నువ్వు నీ అలవాట్లను మార్చవచ్చు. నీ అలవాట్లు నీ భవిష్యత్తును మారుస్తాయి. భార్యని బానిసగా భావించే ఏ మగాడు ఈ సొసైటీకి పనికిరాడు. ఒక్కసారి మోసపోతే అది నీ తప్పు కాదు, రెండోసారి కూడా మోసపోతే ఖచ్చితంగా అది నీ తప్పే. మూర్ఖుడు ఎప్పుడు ఇతరులను నిందిస్తూ కాలాన్ని వృధా చేసుకుంటూ ఉంటాడు, కానీ వివేకవంతుడు ఆ నిందలను పట్టించుకోకుండా చిన్న చిరునవ్వును సమాధానంగా విసిరి తన పని తాను చేసుకుంటూ పోతాడు. స్త్రీ మనస్తత్వం కోప్పడితే బాధపడుతుంది, కానీ ఒక మెట్టు దిగి బ్రతిమలాడితే నీపై ఉన్న ప్రేమను రెట్టింపు చేస్తుంది. పదును తగ్గిన భూమిలో పంట పండదు, నమ్మకం లేని మనిషితో బంధం నిలవదు. ఒక బంధం కడవరకు సవ్యంగా కొనసాగాలంటే ఆ బంధం మధ్య ప్రేమ కంటే ఎక్కువగా నమ్మకం ఉండాలి. నీ ముందు నీ మాట, నా ముందు నా మాట మాట్లాడేవారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అవసరమైతేనే మాట్లాడండి, లేదంటే నిశ్శబ్దంగా ఉండండి. సాధ్యమైనంత వరకు సంభాషణల్లో ఇతరుల ప్రస్తావన వద్దు. నీచమైన సంభాషణలు వ్యక్తుల చుట్టూ తిరుగుతాయి, ఉత్తమ సంభాషణలు సిద్ధాంతాల చుట్టూ తిరుగుతాయి.